న్యూ ఇయరా జీవితానికి చివరి రోజా? ఆ ఓయో బుకింగ్స్ ఏంటి? ఆ బిర్యానీ ఆర్డర్లేంటి? న్యూ ఇయర్‌కు సంబంధించి డేటా చూస్తున్న సామాన్యుల ప్రశ్నలివి. ఎంజాయ్‌మెంట్‌కు ఇదే చివరి రోజు అన్నట్టు సాగింది కొందరి తీరు. ఆడి పాడారు, తాగి తూలారు, బెడ్ ఎక్కారు. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు. మొత్తానికి న్యూ ఇయర్ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌కు కాసులు కురిపించింది. హైదరాబాద్‌లో బిర్యానీ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణ రోజుల్లోనే బిర్యానీ తినేవారు ఎక్కువ. అందులో న్యూ ఇయర్ డే ఇంకేముంది? ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లను డెలివరీ చేసింది స్విగ్గీ. అంటే ప్రతి నిమిషానికి 1244 ఆర్డర్లు వచ్చాయి. చివరి గంటల్లో దాదాపు 10 లక్షల మంది స్విగ్గీ యాప్ యూజ్ చేశారంటే ప్రజలు ఎలా తిన్నారో అర్థం చేసుకోవచ్చు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని స్విగ్గీ ఆర్డర్లు రికార్డును బ్రేక్ చేశాయి. మొన్న డిసెంబర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ రోజు చేసిన బిర్యానీ ఆర్డర్ల కంటే ఇప్పుడు చేసిన ఆర్డర్లు దానిని మించిపోయాయి. అప్పుడు 3,50,000 బిర్యానీ ఆర్డర్లను ఫైనల్ మ్యాచ్ అప్పుడు డెలివరీ చేసింది స్విగ్గీ. ఇప్పుడు ఏకంగా 4.8 లక్షల ఆర్డర్లను నూతన సంవత్సర పండుగ సందర్భంగా కస్టమర్ల ఇంటికి డెలివరీ చేసింది. 2.5 లక్షల పిజ్జా ఆర్డర్లు వచ్చాయి. మరోవైపు హోటల్ బుకింగ్లలో న్యూ ఇయర్ రికార్డులు సృష్టించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 1న ఓయో రూమ్ల బుకింగ్లు 37% పెరిగి 6.2 లక్షలకు చేరుకున్నాయి. ఇంకా డిసెంబర్ 30 నుంచి 31 మధ్య చివరి నిమిషంలో 2.3 లక్షల బుకింగ్లు నమోదయ్యాయి. అయితే ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. తీర్థయాత్ర స్థలాలను ఎక్కువగా ప్రజలు బుక్ చేసుకున్నారు. అయోధ్యలో బుకింగ్స్లో 70%గా ఉంటే గోవాలో 50%, నైనిటాల్లో 60% బుకింగ్స్ పెరిగాయి.